వెల్కమ్ బ్యాక్. ఐఐటి అడ్వాన్స్ రాసి జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ అదే జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోయేటటువంటి విద్యార్థులకు ఒక బిగ్ గుడ్ న్యూస్. దాని వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఎవరైతే జేఈఈ అడ్వాన్స్ రాసి జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రెస్టీజియస్ ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, అలాగే ట్రిపుల్ ఐటీలో కానీ, లేక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో ఇంజనీరింగ్ కానీ, బీఈలో కానీ అడ్మిషన్స్ పొందాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి నిజంగా ఒక బిగ్ గుడ్ న్యూస్. ఈసారి జోసాలో 121 ఇన్స్టిట్యూట్స్ అనేవి పార్టిసిపేట్ చేయబోతున్నాయి. దాని వివరాలు ఇలాగున్నాయి. గత సంవత్సరం మనం చూసినట్లయితే ఓన్లీ 114 అంటే 114 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఈ జోసాలో పార్టిసిపేట్ చేశాయి. కానీ ప్రస్తుతం దాని సంఖ్యని పెంచి 121కి చేర్చడం జరిగింది. దీంట్లో మనకు ఐఐటీలు ఉన్నాయి, ఎన్ఐటీలు ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. దీంతో పాటుగా పలు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీటెక్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బిఎస్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల సీట్ల భర్తీ కోసం జోసా సంయుక్తంగా అంటే ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తుంది. సో అయితే ఈ నెల అంటే మే 26న జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ జరిగింది. జూన్ 9న రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలోనే మనకు ఐఐటి మద్రాస్ ఏం చేసిందంటే జూన్ 3న జోసా వెబ్సైట్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గత సంవత్సరంలో కేవలం 31 ఎన్ఐటీలు పార్టిసిపేట్ చేయగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 32కు పెరిగింది. అంటే ఒక ఎన్ఐటి వచ్చేసి యాడ్ అయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కొత్తగా పార్టిసిపేట్ చేయబోతున్నటువంటి ఈ ఎన్ఐటి పేరుని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దాంతోపాటుగా దీంట్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచేటటువంటి విద్యా సంస్థలు 33 ఉండేవి, దాన్ని 39కి పెంచడం జరిగింది. అంతేకాకుండా 23 ఐఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు ఎలాంటి చేంజ్ అనేది లేదు. సో ఇది అంటే మీకు సీట్ల అందుబాటు అనేది పెరిగింది. ఎక్కువ సీట్లు ఈసారి మీకు కౌన్సిలింగ్లో రాబోతున్నాయి. కాబట్టి సో కొంచెం మీ మార్కులు తగ్గిన అంటే కొంచెం ర్యాంక్ తగ్గిన ఈసారి గత సంవత్సరం లాగా కాకుండా ఈసారి ర్యాంకు కొంచెం తగ్గినప్పటికీ కూడా మనం సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఐఐటి అడ్వాన్స్ రాసి జోసా ద్వారా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.